హలో గైస్, వెల్కమ్ టు క్విక్ ఇన్ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. యాషెస్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఈ రోజు 4వ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఎట్టకేలకు ఇంగ్లాండ్ ఒక విజయం సాధించడం జరిగింది. అది కూడా మెల్బర్న్ లో. వాళ్ళు గత 15 సంవత్సరాల్లో ఒక్క మ్యాచ్ కూడా అక్కడ గెలవలేదు. ఈ మ్యాచ్ తో వాళ్ళు చరిత్రాత్మక విజయం గెలవడంతో పాటు వాళ్ళ పరువును వాళ్ళు కాపాడుకున్నారు. వైట్ వాష్ కాకుండా తప్పించుకున్నారు. ఇండియాలో ఆడే టెస్ట్ మ్యాచ్ల వల్ల టెస్ట్ మ్యాచ్లకి ప్రమాదం, టెస్ట్ మ్యాచ్ చచ్చిపోతుంది అని కామెంట్ చేసిన ఇంగ్లాండ్ వాళ్ళకి ఈ పరిస్థితి పట్టిందంటే చూడండి. వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. అది కూడా 2 days లో గడవకుండానే వాళ్ళ చేతులు తీయడం జరిగింది. అందుకని ఎవరిని కదపకూడదు, అలాగే ఎవరిని వెక్కిరించకూడదు. అలా చేసిన వాళ్ళకి విధి ఎప్పుడూ వదిలిపెట్టదు. మెల్బోర్న్ లో జరిగిన ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ మొదటగా టాస్ గెలుచుకొని బౌలింగ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన ఆస్ట్రేలియా ఎలా బ్యాటింగ్ చేసిందో ఇప్పుడు చూద్దాం. హెడ్ 12 runs కొట్టడం జరిగింది. అలాగే వెదర్లాండ్ 10 runs కొట్టారు. అలాగే లబుషేన్ 6, స్మిత్ 9, కవాజా 29 పర్లేదు అనిపించారు. క్యారీ 20 runs పర్లేదు. గ్రీన్ 17 runs, నర్స్ 35 runs కొట్టడం జరిగింది. ఓవరాల్ గా ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో చూసుకున్నట్లయితే 152 runs కి ఆల్అౌట్ అయిపోవడం జరిగింది. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసరికి కార్లే 5 runs కొట్టడం జరిగింది. డకెట్ 2, అలాగే బెతల్ 1 run. ఇలా మిగతా అందరూ చూసుకున్నట్లయితే కేవలం బ్రూక్ మాత్రమే 40 runs కొట్టాడండి. మిగతా స్ట్రోక్ గానీ వీళ్ళందరూ చేతులు తీయడం జరిగింది. చివరికి అటింగ్సన్, ఈయన ఒక బౌలర్, ఈయన మాత్రం ఒక 28 runs కొట్టడం జరిగింది. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 110 runs కొట్టి అవుట్ అయిపోవడం జరిగింది. ఒక టైంలో చూసుకుంటే ఆస్ట్రేలియా ఈజీగానే గెలుస్తుందంటే టైంలోనే బ్యాటింగ్ రావడం జరిగింది ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే ఎస్ బౌలాండ్ 6 runs కొట్టడం జరిగింది. హెడ్ 46 runs కొట్టారు. వెదర్లాండ్ అలాగే లబుషియన్ వీళ్ళందరూ తక్కువ స్కోర్ కి అవుట్ అయిపోయారు. స్మిత్ మాత్రం 24 runs కొట్టడం జరిగింది. చివరిగా గ్రీన్ మాత్రం 19 runs అండి. మిగతా వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్ కి పరిమితమై అవుట్ అయిపోవడం జరిగింది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 132 runs కి ఆల్అౌట్ అయిపోవడం జరిగింది. సెకండ్ బ్యాటింగ్ వచ్చిన ఇంగ్లాండ్ కార్లే 37 runs, అలాగే డకెట్ 34 runs తో ఒక మంచి బేస్ ని ఇచ్చారని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చిన బ్యాటర్స్ లో క్యార్సీ అవుట్ అయిపోయినా సరే బెతెల్ మాత్రం 40 runs తో బాగా రాణించాడండి. తర్వాత వచ్చిన జే రూట్ వీళ్ళందరూ కూడా బ్రూక్ వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేసి ఈజీగా విన్ అయ్యేటట్టు చేశారు. ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్ 4 wickets తేడాతో ఆస్ట్రేలియా మీద విజయం సాధించడం జరిగింది. ఈ విజయంతోనే ఇంగ్లాండ్ తన పరువును కాపాడుకుంది, అలాగే తన దేశం యొక్క పరువును కూడా కాపాడింది. ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ చూసుకున్నట్లయితే జో స్టంగ్ మొదటి ఇన్నింగ్స్ లో 5 wickets, అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లో 2 wickets తీసి ఇంగ్లాండ్ విజయానికి కృషి చేసిన ఈ ప్లేయర్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రావడం జరిగింది. ఈ మ్యాచ్ 2 days లోనే ఫినిష్ అయిపోవడం జరిగింది. రెండు వైపులు కూడా తక్కువ స్కోర్ కే తొందరగా అవుట్ అయిపోవడం జరిగింది. అలాగే 5వ యాషెస్ టెస్ట్ చూసుకున్నట్లయితే జనవరి 4వ తారీఖు నుంచి 8వ తారీఖులో జరగనుంది. వేదిక వచ్చేసరికి ఎస్ఏజీ మోర్ పార్క్ లో జరగనుంది. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.